మీరు ఇప్పుడు వ్యవస్థను కూడా మీరు ఒక కొన్నేళ్ల నుంచి ఒక పోటీ పరీక్షలలో ఉన్నారు, ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్గా ఇదంతా చూస్తుంటే ఏమనిపిస్తుంది అంటే ఇది ఇంత మీరు ఈ కోటను కట్టడం అనేది అయితే 13 కోట్లు. అందరికీ నమస్కారం అండి. నా పేరు స్వాతి. నేను ఇక్కడ అసిస్టెంట్ హోమ్ కోఆర్డినేటర్గా విధులు నిర్వహిస్తున్నాను. ఏంటంటే నాకు చిన్నప్పటి నుంచి గవర్నమెంట్ జాబ్ అనేది కల. మా డాడీ ఏఎస్ఐ అన్నట్టు. తను మొదటి నుంచి గవర్నమెంట్ ఫీల్డ్లో ఉండడం వల్ల నేను కూడా గవర్నమెంట్ ఫీల్డ్లో ఉండాలనుకున్నాను. కానీ ప్రిపేర్ అవుతున్నాను రాలేదు. కాబట్టి నాకు గవర్నమెంట్ జాబ్ రాకున్నా కూడా సోషల్ సర్వీస్ అనే ఫీల్డ్ను చూజ్ చేసుకుంటే వాళ్ళకు డైరెక్ట్గా ప్రత్యక్షంగా సేవ చేసే అనుభూతి కలుగుతుందని చెప్పి నేను ఎంఎస్డబ్ల్యూ చేసి ఈ ఫీల్డ్ చూజ్ చేసుకున్నాను అన్నట్టు. మీకు సేవ చేయడమే నాకు ఇష్టం అంటుంది మీలాంటి వాళ్ళకి. అయితే నేను ఇంజనీరింగ్ చేశాను, తర్వాత గ్రూప్ కోచింగ్ వెళ్ళాను, ఎంఎస్డబ్ల్యూ చేశాను. అంటే నేను చదువుకునేటప్పుడు మా నాన్నమ్మ వాల్యూ నాకు తెలియదు. తను మాకు అన్నీ తీసుకొచ్చేది. తను ఒక 60 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి నా కోసం అన్నీ తీసుకొచ్చేది అన్నట్టు. ఇప్పుడు నేను నాకు ఊహకు వచ్చిన తర్వాత కూడా తను చాలా మిస్ అవుతున్నాను. ఆ ఫీలింగ్స్ అనేవి వీళ్ళలో చూసుకుంటున్నాను అన్నట్టు. ఇక్కడ ఏంటంటే మీరేమో నానమ్మ లెక్క అంటుంది, మీరు కూడా మరి సొంత మనమరాలను చూసుకున్నట్టు చూసుకుంటారా? మంచిగా ప్రేమగా చూసుకుంటారా? అన్నీ చూసుకోవాలా? అయితే మామూలుగా ఇక్కడ బయట నుంచి చూస్తే చాలా మంది అనుకుంటారు కదా, ఇదేమో రెస్టారెంట్ కావచ్చు, లేకపోతే రిసార్ట్ కావచ్చు అని అనుకుంటారు. లోపలికి వచ్చి ఎంటర్ అయిన తర్వాత తెలుస్తుంది ఇక్కడ చాలా మంది అమూల్యమైన అమ్మలు ఉన్నారు, నాన్నమ్మలు ఉన్నారు. నేను ఒకటి చెప్తున్నాను ఏంటంటే, ఈ రోజున్న ప్రజెంట్ జనరేషన్కి మీరు బర్త్డేస్ అని చాలా మనీ వేస్ట్ చేసే బదులు ఒక రోజు వీళ్ళతో టైం స్పెండ్ చేస్తే వాళ్ళకి కూడా మానవత్వ విలువలు అనేవి తెలుస్తూ ఉంటాయి. నేను రిక్వెస్ట్ చేసేది మీడియా తరపున రిక్వెస్ట్ చేసేది ఒక్కటే, ఈ బర్త్డేస్ అట్లాంటి పార్టీస్ కాకుండా ఇలాంటి వాళ్ళతో టైం స్పెండ్ చేస్తే వీళ్ళకు కూడా మనవరాలనే అఫెక్షన్ వస్తుంది, మీకు కూడా హ్యూమన్ వాల్యూస్ అనేవి తెలుస్తాయి. ఇంకొకటి ఏంటంటే, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు, మేడం లక్ష్మి గారు తన నియోజకవర్గం అక్కడ నల్గొండ అయినా కూడా ఇక్కడ ఇంత దూరం వచ్చి మా లాంటి పేదవాళ్ళ కోసం ఇట్లా కట్టడం వల్ల ప్రతిరోజు కడుపు నిండా భోజనం తిని మాకు బిడ్డలు లేకున్నా రాజగోపాల్ రెడ్డి సార్ గారిని కొడుకుగా భావించి ప్రతిరోజు మనస్ఫూర్తిగా దీవిస్తారు. ఎందుకంటే చూస్తుంటే రోడ్ల మీద చాలా మందిని చూస్తూ ఉంటాయి. ఎందుకంటే కొడుకులు ఉన్నా కూడా ఆస్తులు గుంజుకొని ఆస్తులను రాసుకున్న తర్వాత వాళ్ళని బయటికి వెళ్ళగొడుతున్నారు. ఇక్కడ ఏంటంటే ఇది కొడుకులు బిడ్డలు లేని అనాథ వయోవృద్ధులకు మాత్రమే ఇక్కడ ఉన్న అవకాశం. ఎందుకంటే ఖచ్చితంగా కొడుకులు ఉంటే ఖచ్చితంగా వాళ్ళ తల్లిదండ్రులను చూసుకోవాలి. ఖచ్చితంగా ఇవి రాజగోపాల్ రెడ్డి సార్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసిన తర్వాత ప్రతిరోజు కడుపున తిని బయట పొందలేని సంతోషాలు, బయట పొందలేని ఆనందాలు కూడా ఇక్కడ ప్రతిరోజు హాయిగా ఆడుతూ పాడుతూ వాళ్ళ వృద్ధాప్య జీవితం అనేది గడుపుతున్నారు. ఇలాంటి అవకాశాలు ఇంకా నిరుపేదలందరికీ ఇలాంటి అవకాశాలు కావాలి. రాజగోపాల్ రెడ్డి సార్ గారు కూడా ఇంకా మంత్రివర్గంలో సీఎం లాంటి పదవిలో అధిరోహిస్తే ఇలాంటి మంచి మంచి అవకాశాలు ఎన్నో కల్పిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ ఉన్న బామ్మల తరపున, అమ్మమ్మల తరపున, నాన్నమ్మల ఒకటి ఇలాంటి ఆశ్రమాలు ఇంకా కట్టాలంటే సార్కి ఒక మంచి పదవి వస్తే ఇంకా ఇలాంటి అవకాశాలు చాలా కల్పిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. చాలా పెద్ద చెప్పారు.